కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని బీజేపీ నాయకులు బీవీ సుబ్బారెడ్డి ప్రజలను కోరారు. జోహరాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 8,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన తెలిపారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారన్నారు. భూ హక్కు చట్టం వల్ల వారసత్వంగా వస్తున్న భూమిపై ప్రజలు హక్కు కోల్పోతున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని ఆయన కోరారు. ఒక సెంటు కొనాలన్న డిఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. ఆ డిఆర్ఓ రేపు పొద్దున రాజకీయ నాయకుని కబదాస్తాల్లో ఉంటాడు. ఆ రాజకీయ నాయకుడి దగ్గర లెటర్ తెమ్మంటే కనుక సెంట్ అమ్ముకోవాల్సి వాడి పిల్లలకు ఆరోగ్యం బాగాలేకుండా పెళ్లి చేయాలన్నా కానీ అమ్ముకోలేనటువంటి దుస్థితి చట్టం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన ఆస్తులు మనం అమ్ముకోనికి అవకాశం లేనప్పుడు ఇక మనం బ్రతికేం లాభం. అలాగే ఇంకో ఆయన చేల దగ్గర జగన్మోహన్ రెడ్డి రాయి ఏమయ్యా ఆస్తులు మావి, మా అబ్బగారు ఇచ్చారు, మేము దాన్ని అనుభవించుకోవడానికి మా తండ్రి మాకు ఇచ్చాడు, నీ పేరుతో జగన్మోహన్ రెడ్డి రాయి అని ఇక్కడ వేయించుకోవడానికి సిగ్గనిపించలేదా? పాస్బుక్ పైన నీ ఫోటో ఏందే? నువ్వు 32 కేసుల లో ఉన్నటువంటి వ్యక్తి దొంగవు. నువ్వు దొంగని ఫోటో మేము పెట్టుకోవాలనా? ఎంత కర్మయా! ఏమి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? పాస్బుక్ మీద నీ ఫోటో ఏంది, సేను దగ్గర నీ రాయి ఏంది? ఎక్కడ తీసుకుపోతున్నావు వ్యవస్థను? అంటే రేపు పొద్దున నువ్వు చేసిన అప్పులకు వీటన్నిటిని తాకట్టు పెడదామనే ఆలోచించే ప్రజలారా. ఇటువంటి దుర్మార్గుని కనుక మనం ఓటు వేస్తే మన భవిష్యత్తు ఉండదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదు. ఇప్పటికే రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో దానకర్ణుడు అనేట్టు, ఆయన ఏదో గొప్ప సంస్కరణలు చేసినట్టు, ఆయన ఏదో కొంతమంది పిల్లవాళ్ళు సిగ్గుపడాలి. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా పెట్టద్దండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చెత్త పన్ను నువ్వేని పని ఏది? కరెంటు బిల్లు 10 సార్లు పెంచినావు, నానాక ట్యాక్సులు నెత్తి మీద పెట్టినావు, అమ్మఒడికి ఇచ్చి నాయనబుడికి 72,000 వసూలు చేస్తున్నావు. నీవు పెట్టిన పథకాలలో అన్నింటిలో కూడా నీకు ఆదాయమే ఉంది కదా. ఇసుక డిజిటల్ పేమెంట్ లేదు, మందు డిజిటల్ పేమెంట్ లేదు, కరెంటు బిల్లు నీ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. ప్రజలను మీరు రాజకీయ నాయకులు బాగుపరచనీక, ప్రజలను నాశనం చేయనీక ఆలోచన చేయండి. అందుకే కర్నూలు ప్రజలకు నేను నమస్కరిస్తూ చెప్తూ, భరత్ గతంలో కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా ఏదైనా